హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మన సబ్స్క్రైబర్ అందరూ కూడా అన్న రైనీ సీజన్ అయితే వచ్చేసిందన్న. ఇప్పుడు కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయన్న. ఈ టైంలో మేము బైక్ ట్యాక్సీ చేయాలా, జొమాటో చేయాలా, స్విగ్గీ చేయాలా, లేకుంటే లైక్ మనకి ఇప్పుడు జెప్టో ఉంది, బ్లింకిట్ ఉంది, షాడో ఫాక్స్ ఉంది, నెంబర్ ఆఫ్ డెలివరీ యాప్స్ అయితే ఉన్నాయన్న. ఇందులో ఏ యాప్లో మేము వర్క్ చేస్తే మాకు ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అంటున్నారు. సో ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి మనం బైక్ ట్యాక్సీ చేస్తే ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటామో మనకే తెలీదు. సో ఈ హైదరాబాద్ మొత్తం తిరగాల్సి ఉంటుంది మనం బైక్ ట్యాక్సీ చేస్తే. బట్ స్విగ్గీ చేసినా, జొమాటో చేసినా, బ్లింకిట్ చేసినా, జెప్టో చేసినా ఒక సరౌండింగ్లో మాత్రమే ఉంటాం, ఒక ఏరియా మాత్రమే ఉంటాం. మనం వెదర్ కండిషన్ చూస్తూ మనమైతే వర్క్ చేసుకోవచ్చు, అవునా కాదా? సో ఇప్పుడు నార్మల్గా ఈ గ్రాసరీ డెలివరీ చేస్తే మన ఏరియాలోనే ఉంటాం కాబట్టి ఒకవేళ వర్షం వచ్చినా సరే మనం ఇమీడియట్లీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదే కానీ బైక్ ట్యాక్సీ చేస్తే సో మనం గచ్చిబౌలిలో ఉంటాం. మన ఇల్లు సికింద్రాబాద్లో ఉంది, అక్కడ ఫుల్ వర్షం వచ్చిందంటే మనం తడిచిపోతాం. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంటికి రావాలంటే మొత్తం పెట్రోల్ ఖర్చు అంతా మనమే పెట్టుకోవాలి, అవునా కాదా? సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేయండి. ఇకపోతే చాలామంది అన్న అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న జెప్టోలో జాయిన్ అవ్వాలా, బ్లింకిట్లో జాయిన్ అవ్వాలా, ఈ రెండిట్లో ఏ దానిలో జాయిన్ అవ్వాలి, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకు ఈ బ్లింకిట్ రేట్ కార్డ్స్ అలాగే జెప్టో రేట్ కార్డ్స్ కొంచెం చెప్పండి భయ్యా అని అంటున్నారు. సో ఇవాళ మీకు అందరికీ క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో స్విగ్గీ చేయాలా, జొమాటో చేయాలా, దాని గురించి కూడా ఒక ఇన్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇవాటి వీడియోలో బ్లింకిట్ వర్సెస్ జెప్టో ఈ రెండింటి మధ్యలో తేడాలో డిఫరెన్స్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఈ బ్లింకిట్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా జాయినింగ్ ఫీజు అయితే పే చేయాలి. అంటే మనం బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తేనే మనకు ఐడి అనేది యాక్టివేట్ చేస్తారు. అదే కానీ జెప్టో అలా కాదు, ఎవరైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. మనం అడిషనల్గా ₹1 కూడా పే చేయని అవసరం లేదు జెప్టో వాళ్ళకి. సో డబ్బులు లేవు అనుకున్నప్పుడు నన్ను అడిగితే, సో మనం డబ్బులు సంపాదించాలి అని ఈ ప్లాట్ఫామ్లోకి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా జెప్టోలోకి వెళ్ళిపోతే బెటర్ అని నా సజెషన్. సో మీకు ఏ యాప్లో కన్వీనియంట్గా ఉందో ఆ యాప్లో అయితే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా ఈ యాప్లో చేయాలి, ఈ యాప్లో చేయాలని ఎక్కడ చెప్పను, ఓకేనా? ఇక రేట్ కార్డ్ విషయానికి వస్తే, సో బ్లింకిట్లో పర్ కిలోమీటర్కి ₹9 నుంచి ₹10 ఇస్తారు భయ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోర్లో ఉన్నారు, స్టోర్ నుంచి ఒక ఆర్డర్ పడింది, స్టోర్లో ఆర్డర్ పిక్ చేసుకుని డెలివరీ లొకేషన్కి 3 కిలోమీటర్ వేరియేషన్ ఉంది, 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఇలా మీరు 3 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేసినందుకు బ్లింకిట్ వాళ్ళు పెర్ ఆర్డర్కి 3 కిలోమీటర్ కాబట్టి 3x3 ఇస్తారు. అంటే 3 కిలోమీటర్ వెళ్ళినందుకు మళ్ళీ ఆ 3 కిలోమీటర్ రిటర్న్ స్టోర్కి వచ్చినందుకు ఇలా రెండు వైపులు వీళ్ళు చెక్ చేస్తారు. రెండు వైపులు 6 కిలోమీటర్ అవుతుంది కాబట్టి 3 కిలోమీటర్ డెలివరీ కంప్లీట్ చేస్తే మనకి ₹60 అయితే వస్తాయి భయ్య, ఓకేనా? ఇది బేస్ ఫేర్ వచ్చేసరికి మనకి ₹25 వరకు ఉంటుంది బ్లింకిట్లో, ఓకేనా? ఇప్పుడు జెప్టోలో చూద్దాం. సో జెప్టోలో మనకి రేట్ కార్డ్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. సో ఇందులో జెప్టోలో నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఉన్నాయి. సో ఒకటి ఎక్స్ప్రెస్ ఐడి ఉంది, ఇంకోటి ఈవీ, ఇంకొకటి బైక్ ఐడి. సో నెంబర్ ఆఫ్ ఐడీస్ అయితే ఇందులో ఉన్నాయి జెప్టోలో. సో మీరు బైక్ ఐడి తీసుకుంటే ఒక రేట్ కార్డ్ ఇస్తారు, ఒకవేళ ఎక్స్ప్రెస్ ఐడి తీసుకుంటే ఒక రేట్ కార్డ్ ఇస్తారు, సైకిల్ ఐడి తీసుకుంటే ఇంకొక రేట్ కార్డ్ ఇస్తూ ఉంటారు. సో ఈ జెప్టోలో డిఫరెంట్ రేట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఇవి అర్థమైంది కదా? మీరు బైక్లో ఈ జెప్టోలో రిజిస్ట్రేషన్ అయితే బేస్ ఫేర్ వచ్చేసరికి ₹18 నుంచి ₹20 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ప్రెస్ ఐడి సో లాగిన్ అయితే మీరు ఎక్స్ప్రెస్ ఐడి తీసుకుంటే బేస్ పే ₹15 ఉంటుంది. ఈ ₹15 1 కిలోమీటర్ లోపల అయితే ఉంటూ ఉంటాయి. ఒకవేళ 1 కిలోమీటర్ దాటితే మళ్ళీ మీకు కిలోమీటర్ ఫేర్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెప్టోలో ఒక ఆర్డర్ తీసుకున్నారు, ఒక 4 కిలోమీటర్ వెళ్తే కిలోమీటర్ బట్టి మీకైతే ఎర్నింగ్స్ అయితే ఉంటాయి, ఓకేనా? ఎలా ఉంటాయి అనేది క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవే కాదు, ఈ బేస్ ఫేర్తో పాటుగా ఈ జెప్టోలో ఇంకా అడిషనల్గా ఫీచర్స్ అయితే ఉంటాయి, అడిషనల్ ఆఫర్స్ అంటారు కదా. సో మీరు కొత్తగా ఈ జెప్టోలో జాయిన్ అయితే స్టోర్కి తగ్గట్టుగా మీకు జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. కొన్ని స్టోర్లో ₹10,000 నుంచి ₹6,000 వరకు జాయినింగ్ బోనస్ ఉంది. కొన్ని స్టోర్లో 8,000, 6,000 ఇలా ఒక్కొక్క స్టోర్కి ఒక్కొక్క జాయినింగ్ బోనస్ అయితే ఉంది. ఈ జాయినింగ్ బోనస్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, మీరైతే చెక్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ నియర్లో ఉండే స్టోర్లో మీరైతే జాయిన్ అవ్వండి. ఈ జెప్టోలో మోన్సూన్ ఆఫర్ అని చెప్పి కొత్త ధమాకా ఆఫర్ తీసుకొచ్చారు. మనకి ఇన్ని ఆర్డర్స్ అనే టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్స్ ఆర్డర్ మీరు కంప్లీట్ చేస్తే ఒక ఎర్నింగ్స్ అయితే చూపిస్తారు. ఆ ఎర్నింగ్స్ మీరైతే అచీవ్ అవ్వచ్చు. అంతేకాకుండా వీక్లీ అటెండెన్స్ బోనస్ కూడా మీకు ఇస్తూ ఉంటారు భయ్య. సో ఇది ఎలా ఇస్తూ ఉంటారంటే, మీరు తీసుకున్న షిఫ్ట్ మెయింటైన్ చేయాలి. అంటే జెప్టోలో రిజిస్ట్రేషన్ అయినప్పుడే మీరు పార్ట్ టైం చేస్తారా, ఫుల్ టైం చేస్తారా అని మనం మన జాబ్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ టైం చేయాలి అనుకుంటున్నాను, 8 అవర్స్ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ 8 అవర్స్లో ఏ టైం నుంచి ఏ టైం దాకా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ టైమింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే టైమింగ్ని ఫాలో అవ్వాలి. ఎలా? 7 డేస్ ఇదే టైమింగ్ని ఫాలో అవ్వాలి. ఈ 7 డేస్లో 1 డే మనం వీక్ ఆఫ్ అయితే తీసుకోవచ్చు.
సో మిగతా రిమైనింగ్ 6 డేస్ కంపల్సరీగా వచ్చి వర్క్ చేస్తే మీకు అటెండెన్సివ్ బోనస్ అయితే 2000 రూపీస్ వరకు అయితే వస్తుంది. ఓకేనా? ఇదే కాకుండా ఇంకా అడిషనల్ ధమాకా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ మాన్సూన్లో. సో అవి కూడా నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, చూడండి ఒకసారి. సో ఈ జెప్టోలో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో కూడా మేము గతంలో ఒక వీడియో చేసాము. ఆ వీడియో చూస్తే మీరు ఎవరికి ₹1 కూడా పే చేయకుండా ఇంట్లోనే కూర్చొని జెప్టోలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. సో స్టోర్ కూడా వెళ్ళనవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి రేట్ కార్డ్ ఓపెన్ చేద్దాం. ఎర్నింగ్స్లో వెళ్తే మనకి ఇక్కడ రేట్ కార్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రేట్ కార్డ్లో ఇక్కడ చూడండి సీ అవైలబుల్ సర్జెస్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తామా? సో దీనిపైన ట్యాప్ చేస్తే చూడండి ఫస్ట్ మనం 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 3600 రూపీస్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి. సో ఇంకా నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 130 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 5000 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ స్లాబ్ 170 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 6650 రూపీస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ స్లాబ్ 190. సో నెక్స్ట్ 210. సో నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 250 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకి దగ్గర 12000 రూపీస్ అయితే వస్తూ ఉంటుంది భయ్య. సో లాస్ట్ స్లాబ్ వచ్చేసరికి 350 ఆర్డర్స్ మీరు ఒక వారంలో కంప్లీట్ చేస్తే మీకు 21000 ప్లస్ అటెండెన్సివ్ బోనస్తో పాటుగా మీకు ఒక అరౌండ్ 24000 వరకు అయితే రావచ్చు. సో ఇది నా అర్జా ప్రకారం మాత్రమే. ఇంతకన్నా ఎక్కువ రావచ్చు లేదా అంతకన్నా తక్కువ కూడా రావచ్చు. సో 350 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలంటే ఆసామాసా కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి, అది కూడా ఈ రైనీ సీజన్లో. సో ఇవన్నీ మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఎంత హార్డ్ వర్క్ ఉంటే వీళ్ళు ఇంత ఎర్నింగ్స్ ఇస్తున్నారు. సో మీరు వర్క్ చేయగలము, ఈ రైనీ సీజన్లో కూడా వర్క్ చేయగలము, నాకు డబ్బులు కావాలి, ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు వచ్చి వర్క్ చేసుకోండి. బట్ నేను చెప్పానో ఎవరు చెప్పారనో ఇక్కడికి రావద్దు. ముందు దీనికైనా అనాలిసిస్ చేయండి. ఇందులో వర్క్ ఎలా ఉంది, ఇందులో హార్డ్ వర్క్ ఎలా ఉంది, ఇందులో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోండి. దీనికి ముందు చాలా వీడియోస్ చేశాను నేను. జెప్టోలో వర్క్ ఎలా ఉంటుంది, పర్ ఆర్డర్కి ఎంత ఇస్తున్నారు, ఒక గంటకి ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయొచ్చు, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూస్తే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈ ఫీల్డ్లోకి రావాలా వద్దా అనేది మీ క్లారిటీ అయితే ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా చూస్తూ ఉంటారో ఈ జెప్టోలో కానీ ఈ బ్లింకిట్లో కానీ జాయిన్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు జెప్టో రేట్ కార్డ్ చూపించాను కదా, ఇప్పుడు బ్లింకిట్ రేట్ కార్డ్ చూపిస్తాను. బ్లింకిట్లో ఇన్సెంటివ్స్ ఎలా ఉన్నాయనేది. సో బ్లింకిట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో బ్లింకిట్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ కనిపించేవే వీక్లీ స్పెషల్ ఇన్సెంటివ్స్ అలాగే డైలీ ఇన్సెంటివ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళ ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ 70 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, అది కూడా 10 gigs మీనింగ్ 10 అవర్స్ లాగిన్లో ఉండి 70 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 500 రూపీస్ అయితే బోనస్ ఇస్తున్నారు. ఏది 1 వీక్లో మొత్తం 1 వీక్ మొత్తం 70 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం 10 అవర్స్ లాగిన్లో ఉంటే మనకి 500 రూపీస్ ఇస్తారు. దీనికంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటంటే ఈ 500 రూపీస్ మనం ఎర్నింగ్ చేయాలంటే ఆర్డర్స్తో పాటుగా లాగిన్లో ఉన్న టైమింగ్స్తో పాటుగా మనకి అడిషనల్ టైమింగ్స్ ఇస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో 2 అవర్స్ ఖచ్చితంగా లాగిన్లో ఉండాలి, లంచ్ టైంలో 2 అవర్స్ లాగిన్లో ఉండాలి, డిన్నర్ టైంలో ఇంకొక 1 అవర్ ఉండాలి. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వాళ్ళు చెప్పిన టైంలో ఉంటేనే ఈ 500 రూపీస్ ఇస్తారు. మనకి నచ్చిన టైంలో ఉండి వెళ్ళిపోతామంటే మీకు ఆ 500 రూపీస్ అయితే ఇవ్వరు. ఓకేనా? దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి అయితే క్లియర్గా చదువుకోండి. సో ఇంకా హైయెస్ట్ వీక్ మొత్తం కలిపి మీరు ఒక 250 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 22 అవర్స్ లాగిన్లో ఉంటే 6500 రూపీస్ అయితే ఇన్సెంటివ్స్ అంటే బోనస్ రూపంలో మన అకౌంట్లో వెళ్ళి క్రెడిట్ చేస్తారు. ఇది ఎవ్రీ మండే మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ క్యాష్ వస్తే మనం ఫ్లోటింగ్ క్యాష్ ఉంటుంది, అక్కడే మనం పే చేయాల్సి ఉంటుంది. 1000 రూపీస్ లిమిట్ వరకు మనమైతే క్యాష్ని హోల్డ్ చేయొచ్చు. ఆఫ్టర్ 1000 రూపీస్ తర్వాత మన అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఈ ఫ్లోటింగ్ క్యాష్ అనేది మనం గూగుల్ పే త్రూ లేదా ఫోన్పే త్రూ క్లియర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టోర్లో ఒక మేనేజర్ ఉంటారు, తనకెళ్ళి మనం క్యాష్ ఇచ్చేస్తే మన ఫ్లోటింగ్ క్యాష్ అనేది క్లియర్ చేస్తారు. బ్లింకిట్లో వీక్లీ ఇన్సెంటివ్స్తో పాటుగా డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో ప్రతిరోజు మీరు 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసి జస్ట్ 3 gigs కంప్లీట్ చేస్తే చాలు, మీకు 100 రూపీస్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ స్లాబ్ వచ్చేసరికి 24 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, 4 అవర్స్ లాగిన్లో ఉండాలి. 4 gigs మీనింగ్ 4 అవర్స్. ఓకేనా? సో 140 రూపీస్ వస్తాయి. సో హైయెస్ట్ వచ్చేసరికి 42 ఆర్డర్స్ కంప్లీట్ చేసి మీరు 6 gigsని కంప్లీట్ చేస్తే మీకు 450 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే అడిషనల్గా ఇన్సెంటివ్స్ రూపంలో వస్తాయి. మీరు ఎర్నింగ్ చేసిన ఎర్నింగ్స్తో పాటుగా ఇవి అడిషనల్ ఇన్సెంటివ్స్. సో ఈ ఇన్సెంటివ్స్ని టార్గెట్ పెట్టుకుంటే మీ ఎర్నింగ్స్ అనేది కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, మేము ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ వీడియో చేసాము. సో ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. బట్ బ్లింకిట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మీ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి.
వన్స్ అమౌంట్ పే చేసిన తర్వాత మన ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. అంతకంటే ముందు మీరు జొమాటోలో లాగిన్లో ఉంటే, మీరు జొమాటో వర్క్ చేస్తూ ఉంటే ఇందులో చేయడానికి కుదరదు. ఆ ఐడి టర్మినేట్ చేయించుకున్న తర్వాత ఈ బ్లింకిట్లో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఓకేనా? సో బ్లింకిట్ రేట్ కార్డు, జెప్టో రేట్ కార్డు రెండూ మీకు చెప్పాను. సో అందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో ఈ రెండు కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు నేను చెప్పే ఫైనల్ కొన్ని మాటలు ఏంటంటే, ఇప్పుడు ఇది రెయినీ సీజన్ భయ్య. ఈ బైక్ ట్యాక్సీ చేయొద్దని నేను చెప్పట్లా, జొమాటో చేయొద్దని చెప్పట్లా, బ్లింకిట్ చేయొద్దని చెప్పట్లా. మీకు ఏ యాప్లో కన్వీనియంట్గా ఉంటుందో ఆ యాప్లో మీరు వర్క్ చేసుకోండి. బట్ నేనేం చెప్తున్నానంటే, ఈ రెయినీ సీజన్లో ఎక్కడెక్కడో తిరగడం కంటే మన ఇంటికి దగ్గరలో ఉండి వర్క్ చేసుకుంటే మనం కన్వీనియంట్గా ఉండొచ్చు అని నా అభిప్రాయం మాత్రమే. సో ఇప్పుడు మీరు బ్లింకిట్లో కానీ జెప్టోలో కానీ జాయిన్ అయితే జస్ట్ మీ సరౌండింగ్లో 4 కిలోమీటర్ రేడియేషన్లో మాత్రమే తిరుగుతూ ఉంటారు. సడన్గా రెయిన్ వచ్చింది అనుకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ అదే బైక్ ట్యాక్సీ చేస్తే సో ఎక్కడి నుంచో మళ్ళీ ఇంటికి రావాలి తడిచిపోయిన బట్టలతో. సో ఇవన్నీ కన్సిడర్ చేయండి. సో ఈ జెప్టో బ్లింకిటే చేయమన్నానని చెప్పేసి ఇదే చేయడం కూడా కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇందులో వర్క్ ఎలా ఉంటుంది, 1 డే మొత్తం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత, అనలైజ్ చేసిన తర్వాత ఇందులోకి రావాలా వద్దా అనేది మీరైతే డిసైడ్ అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి భయ్యా.